లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు కల్కి. మర్యాదగా అందరూ నన్ను అన్నా అని పిలుస్తారు. నీకు నేను ఒక ఆట చూపించనా? ఈయన పచ్చిగుడ్డునే ఒలిచారు. నీ పొజిషన్ అర్థమైందా? ఇక నీ సోదాపి మ్యాటర్కి రా. ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ గురించి తెలుసుకోవచ్చా? నా గురించి తెలుసుకోవడానికి నేను అంత గొప్పవాడినేం కాదు. యు ఆర్ టాలెంటెడ్. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ యు. నాతో కలుస్తావా? ఈ పనికి మాలిన వాళ్ళిద్దరూ నీ మనుషులేగా. నా దారి కట్టుబడుతున్నారు అనవసరంగా. సారీ బాస్, వాడి దగ్గర డబ్బు కాజేసి మీకే ఇద్దాం అనుకున్నాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని ట్రై చేశాం. కానీ ట్రైన్ ఎక్కే ముందే చెప్పాను, మీ తెలివితేటలు వాడొద్దు, ట్రైన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. కానీ మీరు జస్ట్ స్మాల్ మనీ కోసం కకృతి పడి నా ఈగో హర్ట్ అయ్యేలా నా పరువు తీశారు. వాడు కార్నర్ చేస్తున్నది మమ్మల్ని కాదు, మిమ్మల్ని. నన్నెవరు కార్నర్ చేయకూడదు, అదే నా పాలసీ. గెట్ లాస్ట్. Does someone want anything? Yeah. 可以给我瓶水吗？好的，这里。谢谢你。Do you want something? No thanks. No. Do you want anything, sir? Yes, this cookies. This cookie? This one. How much? Here, 20 baht. What happened? పర్స్ ఇక్కడే ఉండాలి, ఏమైందో తెలియట్లేదే. ఏమండి, పర్సు లేదా, డబ్బులే లేవా? Let me pay her. భలే, ఇలాంటి పనులు చేస్తేనే గర్ల్ ఫ్రెండ్ చేత పర్సు ఓపెన్ చేయించగలిగేది. డోంట్ వరీ అబౌట్ మనీ, గివ్ మీ ద ఐప్యాడ్. Sir, please. గివ్ మీ వన్ మోర్ ప్యాకెట్. Sir, please, the money. జస్ట్ వెయిట్ హియర్. సార్ ఎంతో ఆశపడి అడుగుతున్నాడు, ఐప్యాడ్ అమ్మైనా డబ్బు ఇచ్చేస్తాడులే. గివ్ హిమ్. Take it. ఈ రెండింటికి తమరే డబ్బులు ఇచ్చేయండి. నేనెందుకు ఇవ్వాలి? కళను గౌరవించేవారు కదా, ఇది చూసారంటే తప్పకుండా ఇస్తారు. సూపర్ సార్, యూర్ రియల్లీ గ్రేట్. దీనికి ఒక్క బిస్కెట్ ఏంటి, 100 అయినా కొనివ్వచ్చు. Thank you, sir. ఓ కళాకారుడు పర్స్ లేకుండా ఉండొచ్చు, కానీ డబ్బులు లేకుండా ఉండకూడదు. దిగులు పడకండి, మీ పర్సన్ నేను కనిపెట్టిస్తాను. థ్యాంక్ యూ. ఏంటి? ఒక నిమిషం అటు వస్తావా? ఏ రా. నువ్వు మారు. అమ్ము టబ్బు మీద చెయ్యేశావో అంతే. అర్థమైందా? అర్థమైందా అని.哎，等很久了啊。没有来一下子而已了，走喽。我们一起走。他是谁？我不知道嘞。为什么还会在里面呢？ ఏంటి దీని వెనక వాడుస్తున్నాడు? 为什么会从里面出来？ వీడు చాలా మంచివాడు కదా. 真的不知道。我跟你讲，我不你们在做梦。你不要这样，我真的不知道。不理你，走啊！不要嘞。
బాత్రూంలో ఏదేదో జరుగుతోందయ్యా. అదేంటో కనిపెడదాం. ఏంటి సార్ ఇక్కడికి వచ్చి నించున్నారు? సార్ వచ్చి కూర్చోండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా? మళ్ళీ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తానని భయపడుతున్నారా? నేను నోరు తెరవను సార్, వచ్చి కూర్చోండి సార్. కాదమ్ము, ఇది వేరే మ్యాటర్. నువ్వు వెళ్ళు. నాతో చెప్పరా సార్? మీ బాధ నాతో పంచుకోరా? వాటా ఉంది. అద్గది తనకు తానుగా మేక వెళ్ళి సింహం నోట్లో తలదొరిచిపోతుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు నన్ను మేకను చూడమంటారా, సింహాన్ని చూడమంటారా? ఏం మాట్లాడకుండా అక్కడ చూడు. ఏంటి సార్ సమస్య ఏంటి? నీ సిస్టర్ శ్రీ ఉంది కదా, సమస్య తనకే. ఆవిడకేమైంది? ఇప్పుడు నువ్వు ఇలా సడన్గా అడిగితే నేను ఏమని చెప్పనమ్ము. ఆలోచిస్తున్నాడు. తనకు అమ్మలేదు, నాన్న మాత్రమే ఉన్నాడు. చాలా హుషారుగా ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి స్పృహ తప్పింది తనకి. డాక్టర్ చూసి తనకి క్యాన్సర్, ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందన్నారు. శ్రీ సిస్టర్కి క్యాన్సరా? అవును, సమయానికి చిల్లి కావలేదు. ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 దాకా అవుతుంది. ఒక్క నిమిషం సార్. సార్ ఇదిగోండి సార్, ఈ 1,00,000 రూపాయలు తీసుకోండి. సిస్టర్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఈ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో. అచ్చు. అందరికీ బుర్రలో తెలివి ఉంటే నీకు ఒళ్ళంతా తెలివేరా. ఎలారా నీ వల్ల మటుకు అవుతుంది? అదేంటోరా, తెలివితో కోళ్ళంతా నీ దగ్గరికి వస్తున్నారు. నువ్వు సూపర్ మామా. ఏంటి అమ్ముకాడితో నువ్వేమన్నావు? నేనేమన్నాను? వాడితో ఎందుకు అలా అన్నావు? నాకు క్యాన్సర్ అన్నావట. నీకు క్యాన్సరా? ఎప్పుడొచ్చింది? యాక్ట్ చేయకురా. మా మావి కొడుకుని కాదని నేను నీతో వచ్చేసానా? అది కూడా చెప్పేశాడా? వాడి దగ్గర ఎంత కొట్టేశావు? ఏం మార్చలేదు, ఊరికే ఒక కథ చెప్పాను. నా టాలెంట్కి 1,00,000 ఇచ్చాడు, అప్పుగానే అనుకో. అప్పో సొప్పో నా కోసమే ఇచ్చాడు. ఇవ్వు. శ్రీ వదులు. తిరుగు. లోపల చేపెడతాను. ఇవ్వు. ఏంటి సిస్టర్ డబ్బులు తిరిగిచ్చేస్తున్నారు? క్యాన్సర్ ఎలా క్యూర్ అవుతుంది? అమ్ము, ముందు ఈ డబ్బు లోపల పెట్టు. నాకు క్యాన్సర్ లేదు. ఎవరేం చెప్పినా నమ్మేయడమే. ఆరోగ్యం బాగలేదని ఎవరైనా అబద్ధం చెప్తారా? చాచా చెప్తారు. ఒకవేళ అలా అన్నా నువ్వు నమ్మకూడదంతే. అది నీకు అర్థమయ్యేందుకే సుజీవి నాటకం ఆడాడు. ఏంటి సార్ నాటకం ఆడారా? పోను సినిమా కూడా చూస్తావులే. ఇంకా నిద్రపోలా? నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకుంటే నిద్ర అదే వస్తుంది. కళ్ళు మూసుకుంటే వాడే గుర్తొస్తున్నాడు. వాడినెందుకు తలుచుకుంటావు? వాడు నా ఈగోతో ఆడుకోవాలనుకుంటున్నాడు. నా వృత్తిని, నా ఎక్స్పీరియన్స్ని, నా సక్సెస్ని దెబ్బతీయాలనుకుంటున్నాడు. వాడిని వదలకూడదు. వాడి సంగతి వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావా?
మరి వాడు దేనికోసం అయితే వచ్చాడు దాన్ని నువ్వు తీసుకొస్తావా? షూర్, నీ వల్ల అవుతుందా? నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఉదయాన్నే డబ్బు మన దగ్గర ఉంటుంది. ప్లీజ్ అలా చూడకు. ఆ డబ్బు నేను తీయలేదు. బాధపడకు. నువ్వు అమ్మని చూసుకుంటూ ఉండు. వీడికి స్పృహ వచ్చేలోగా డబ్బు బ్యాగ్లో ఉంటుంది. పాపం రాము, డబ్బు ఎక్కడ వెతుకుతా? డబ్బు దొరుకుతుంది, నేను గ్యారంటీ. You be my best model, you know, for drawing. ఓకే. When will you give me your time? Come on, speak out. ఎక్కడ ఈ ఫిలోమి? ఒక టీ తాగొచ్చే లోపల ఎక్కడికి పోయిందో తెలియట్లేదు.